గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మనకి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి. వింటర్ కి సమ్మర్ కి మనకి క్లోదింగ్ లో, డ్రెస్సింగ్ స్టైల్లో అన్నిట్లో మనం వేరియేషన్స్ చూపిస్తూనే ఉంటాం కదా. సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనగానే ఎక్కువ కొంచెం కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్సులు, క్లాత్లు కొంచెం మంచిగా సాఫ్ట్ గా ఉండేవి, మనకి కొంచెం బాగా గాలాడడానికి మరి టైట్ ఫిట్టింగ్లు లాంటివి కాకుండా కొన్ని లూజ్ టాప్స్ లాంటివి మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. సో ఇవాళ వీడియోలో ఇలా సమ్మర్ కూల్ కి మనకు కావాల్సిన లూజ్ గా ఉండి కంఫర్టబుల్ గా ఉండి అట్ ద సేమ్ టైం యంగ్ అండ్ స్టైలిష్ లుక్ ఉండే కొన్ని టాప్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్నారు కదా, మంచి కూల్ సమ్మర్ కి గాను తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అన్నమాట. ఇవి కొన్ని టాప్స్ అటు ఇటు రెండు సైడ్లు ఎవరైనా పడేస్తారు, ఒక్క సైడ్ పడతాయి కానీ అయ్యో నా వైట్ షర్టే ఫస్ట్ కింద పడింది. సో వీటి రివ్యూసే మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సమ్మర్ అనగానే ఫస్ట్ చాలా మంది ప్రిఫర్ చేసే ఆబ్వియస్ కలర్ ఈజ్ వైట్. సో వైట్ ని మించింది లేదు అని అంటారు చూడండి సమ్మర్ కి. అలాగా వైట్ లోనే ఒక మంచి లెనిన్ కాటన్ టైప్ ఆఫ్ షర్ట్ అనమాట ఇది. అది కూడా ఇలాగా షేడెడ్ టైప్ లో వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన ఇలా గ్రే కలర్, కిందికి వచ్చేసరికి ఇలాగా వైట్ కలర్ అన్నమాట. ఇట్స్ ఎ షర్ట్, బట్ దీనికి స్లీవ్స్ ఇలా అటాచ్ గా కాకుండా మెగా స్లీవ్స్ టైప్ లో వస్తుందండి. ఇలాగా ఇక్కడ ఒక పట్టి ఉన్నట్టుగా ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఒక టాప్. షర్ట్ అంటే మనకి మొత్తం ఓపెనబుల్ కాదండి, జస్ట్ ఇలా పైన వరకు మాత్రమే బటన్స్ ఉంటాయి అనమాట. మిగతాదంతా ఇలా ఒక టాప్ లా ఉంటుంది. అండ్ మీరు చూసినట్లయితే దీని ఫిట్టింగ్ అంతా కూడా మనకి ఇలా టైట్ ఫిట్టింగ్ లాగా కాకుండా ఫ్రీగా లూజ్ గా ఉంటుంది అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీనికి లైనింగ్ అది ఏమీ రాదు అండ్ ఇట్స్ ప్యూర్ కాటన్ అండి, లెనిన్ కాటన్. సో క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకునే ఉండాలి కదా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తాం. సో నెక్స్ట్ ఇది ఒక షర్ట్ అండి. అండ్ ఇలా స్ట్రైప్ షర్ట్స్ లాంటివి ఏంటంటే చాలా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి. కాలేజ్కి అలా వేసుకెళ్ళిన స్ట్రైప్స్ షర్ట్ అనేది ఒక స్టాండర్డ్ లుక్ లో చాలా బాగా అనిపిస్తాయి నాకు, ఎస్పెషల్లీ గర్ల్స్ వేసుకుంటే. అలానే నీ స్లీవ్స్ మరి ఇలా పెద్దగా షర్ట్ లాగా అంత ఫార్మల్ గా కాకుండా మంచిగా ఒక షార్ట్ స్లీవ్స్ వచ్చి ఇలా బటన్స్ తోటి ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇదంతా కూడా ఎట్లా అంటే మనకి లూజ్ ఫిట్టింగ్ తోనే వస్తుంది. అండ్ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇలా ఉంటుంది అన్నమాట. మనకి షర్ట్ లాగా ఇలా ఎడ్జెస్ ఇలాగా కిందికి వేలాడకుండా ఇలా ఉంటుంది. ఇది ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది నేను వేసుకునే పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీకు ఐడియా వస్తుంది ఇది ఎలా ఉంది అన్నది. సో ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది అన్నమాట. ఇట్స్ లైక్ ఇన్షర్ట్ చేసినట్లుగా ఉన్నట్లుగా ఇలా కిందకి వేలాడకుండా ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం నార్మల్ గానే ఇలా నార్మల్ షర్ట్ కి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. ఇది మనకి ఇలాగా చైనీస్ కాలర్ తోటి వచ్చి ఇలా బటన్స్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ఓపెనబుల్ బటన్స్ ఏనండి, కాకపోతే కింద ఇక్కడ మనకి అటాచ్డ్ ఉంటుంది. సో మనం ఓపెన్ చేయాలి అని అనుకున్నా ఇక్కడ వరకు మాత్రమే ఓపెన్ చేయగలం, కింద అటాచ్డ్ ఉంటుంది. నాకు ఈ షర్ట్ ఈ స్టైల్ యాక్చువల్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో నాకు ఇది ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అనమాట. ఇవి ఐటీ కంపెనీస్ లో, పెద్ద పెద్ద కంపెనీస్ లో, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఇట్లా డ్రెస్అప్ అవుతారు అన్న ఒక అజ్యూమ్ చేసుకుంటాను చూడండి, అట్లాంటి లుక్ అనిపించింది అనమాట నాకు. ఐ రియలీ లవ్ దిస్. సో వేసుకున్నది ఇంక్లూడ్ చేశాను కదా, నేను కూడా ప్రొఫెషనల్ లా ఉన్నానో లేదో ఒకసారి చెప్పండి కమెంట్ చేసి. సో ఆ షర్ట్ కూడా చాలా బాగుంది. అంటే నేను ఆర్డర్ చేసినవన్నీ కూడా నార్మల్ మీడియం రేంజ్ లోనేనండి, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, మీడియం రేంజ్ లోవే ఆర్డర్ చేశాను అనమాట. అన్ని కూడా మంచి బ్రాండ్ ఆర్డర్ చేశాను. అండ్ ఎందుకంటే వెస్ట్రన్ స్టైల్లో ఏంటంటే మంచి బ్రాండ్స్ అయితేనే ఆ క్లాత్ కానివ్వండి, ఆ కంఫర్ట్ కానివ్వండి, లుక్ వైజ్ కానివ్వండి, ఆ క్లాసీనెస్ కనిపిస్తుంది. నార్మల్వి కొంచెం మాస్ లుక్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ టాప్. ఇది ఒక స్లీవ్లెస్ టాప్, కమింగ్ అగైన్ కాటన్ అనమాట. ఇది దీనికి ఇలా బటర్ఫ్లై ఇలాగా రఫుల్స్ లాగా వచ్చినాయి అనమాట, పెద్ద రఫుల్స్ లాగా. అది కూడా ఇలాగా రెండు రఫుల్స్ లాగా 2 లేయర్స్ లో వచ్చింది అనమాట. ఇలాగా మామూలు స్లీవ్లెస్ ఉంటుంది, దానికి ఇలాగా హ్యాండ్స్ కి మాత్రం ఇలా వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్లీ కాటన్ టాప్ అండి. దీనికి లైనింగ్ అంటూ ఏమి రాదు, ఇలా హోల్స్ లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ప్రాపర్ ఇన్నర్ వేసుకొని మనం మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. చాలా యంగ్ లుక్ అనిపిస్తుంది ఇది, ఎందుకంటే ఈ హ్యాండ్స్ ఇట్లాంటివన్నీ ఏంటంటే కొంచెం స్టైలిష్ అట్ ద సేమ్ టైం యంగ్ లుక్ లో అనిపించడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. దీంట్లో యాక్చువల్లీ కలర్ ఆప్షన్ కూడా ఉంది, బట్ ఐ వాంటెడ్ టు ట్రై దిస్ స్కై బ్లూ. సో అందుకని ఈ స్కై బ్లూ ట్రై చేశాను. సమ్మర్ కి అని ఇంకా సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదండి, సమ్మర్ కి పర్ఫెక్ట్
టాప్ అన్నమాట. ఇది కావాలంటే మనం జీన్స్ పైన పేరప్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం స్కర్ట్స్ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు. స్కర్ట్స్ పైన ఇలాంటి టాప్స్ కూడా బాగుంటాయి, ఎందుకంటే సమ్మర్ లో చాలా మంది స్కర్ట్స్ అవి వేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట ఇది. సో ఇది ఒక టాప్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వైట్ టాప్ కాదు, ఇది యాక్చువల్లీ టీ షర్ట్ అనొచ్చు, బట్ ఇట్స్ నాట్ అ ఫిట్టింగ్ టీ షర్ట్ అనమాట. జస్ట్ ఇలా ఉంటుంది, మీకు చూస్తే అర్థమవుతుందండి. ఇదిగోండి, ఇవి ఎలా అంటే ఇలా వెడల్పుగా వస్తాయి, లెంత్ ఎక్కువ రాదనమాట. కొంచెం క్రాప్ టాప్ టైప్ లో, క్రాప్ టాప్ అంటే మరీ అంత చిన్నగా కాదులేండి, క్రాప్ టీ షర్ట్ టైప్ లో వస్తుంది అనమాట. అండ్ ఇది మా పిల్లలు చూసి ఎంత ఎక్సైట్ అయిపోయారో, ఎందుకంటే ఇక్కడ హకునా మటాటా అని రాసి ఉందనమాట. ఇది హకునా మటాటా, మమ్మీ ఇది తీసుకో అనుకుంటూ ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. ఇది వైట్ కలర్ టీ షర్ట్ అండి, దానిపైన జస్ట్ ఇలా ఒక లైన్స్ వచ్చి హకునా మటాటా అని రాసి ఉంది. అండ్ ఇక్కడ బ్లూ కలర్ తో మనకి హ్యాండ్స్ గానీ నెక్ గానీ ఇలా ఇచ్చారన్నమాట. మీరు ఇలా చూసినా మీకు అర్థమవుద్ది, ఎక్కువ నార్మల్ టీ షర్ట్ లాగా అంత లెంత్ రాదు ఇది. అండ్ వెడల్పు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది కదండి, ఇదిగోండి ఇంత వెడల్పు. నేను ఆర్డర్ చేసింది ఎక్స్ట్రా స్మాల్, ఇదిగోండి ఎక్స్ట్రా స్మాల్. ఇది ఎక్స్ట్రా స్మాలే ఇలా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఈ స్టైల్ అలాంటిదే. సమ్మర్ కి, అందుకే సమ్మర్ కి అంటున్నాను చూడండి, సమ్మర్ కి పర్ఫెక్ట్ అనమాట. ఇట్లాంటి లూజ్ టాప్స్ మంచి పర్ఫెక్ట్ జీన్స్ తోటి అలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో కూల్ లుక్ అనిపిస్తుంది అనమాట. నాకు అలాంటి డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయాలనిపిస్తుంది అనమాట. సో ఇలాగ ఒక షార్ట్ టీ షర్ట్ నాకు ఎలా ఉంటుందో చూడాలి అని అనుకొని ఇది ఆర్డర్ చేశాను. వేసుకున్న క్లిప్పింగ్ టింగ్ టింగ్ ఇంగిరికే ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇది వేసుకున్న క్లిప్పింగ్ ఇది కాదు, అన్ని పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీరు చూసి కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ స్టైల్స్. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ టాప్, విచ్ ఇస్ దిస్ వన్. ఇది చూస్తున్నారు కదా, మంచి మెంతి ఎల్లో కలర్ అనమాట. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్, మొత్తం ఇలా క్రష్డ్ క్లాత్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. అండ్ మొత్తం ఇది కూడా చూస్తున్నారు కదా, ఫుల్ లూజ్ టాప్, జస్ట్ షార్ట్ టాప్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ అంతా అయితే మనకి లేస్ వచ్చింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లేస్ వచ్చింది. హ్యాండ్ కి ఇక్కడ ఇలాగా చిన్న ఎలాస్టిక్ కాదు, ఇలా వచ్చింది అనమాట అంతే. ఇదేమి స్ట్రెచబుల్ కాదు, ఇలా పట్టీలాగా ఇచ్చారు ఇక్కడ, సో దట్ ఫిట్టింగ్ మంచిగా కనిపించేలాగా హ్యాండ్స్ కి. మిగతా అంతా ఫుల్ లూజ్ ఉండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా ఇట్లా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఫిట్టింగ్ వేసుకుంటే ఎంతైనా కొద్దిగా అన్కంఫర్టబుల్ ఉంటుంది లుక్ వైజ్ ఎంత బాగున్నా సరే, బట్ అలా కాకుండా ఇది ఇలా ఉందన్నమాట. అండ్ ఈ కలర్ ఈ మధ్య నాకు బాగా సూట్ అవుతుంది అని అనిపించి ఎల్లో కనబడంగానే ఓకే ఎల్లో అనుకుంటే చూస్తున్నాను. సో దీనిలో కూడా యాక్చువల్లీ కలర్ ఆప్షన్ ఉంది, బట్ ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ మస్టర్డ్ ఎల్లో కలర్. సో ఇన్ని టాపులు తీసుకున్నాం, మంది వీటిపైకి పర్ఫెక్ట్ జీన్స్ కూడా ఉండాలి కదండి. సో అందుకని ఒక జీన్స్ తీసుకున్నాను మిస్చేజ్ లో, డెనిమ్ జీన్స్. ఈ డెనిమ్ బ్లూ కలర్ అంటే నేను డార్క్, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో చూసినా సరే నేను ఎక్కువ డార్క్ నేవీ బ్లూ కలర్ జీన్స్ వేస్తూ ఉంటాను, లేదా యాష్ కలర్ అంటే లైట్ మరీ యాష్ కలర్ జీన్స్ ఎక్కువ వేస్తూ ఉంటాను. సో అలా కాకుండా మంచి పర్ఫెక్ట్ డెనిమ్ బ్లూ జీన్స్ తీసుకోవాలి అనుకున్నా, అది కూడా కొంచెం టాన్ జీన్స్ తీసుకుందాం అనుకున్నాను. టాన్ జీన్స్ అంటే మరీ చిరిగినట్టు కాదులేండి, జస్ట్ పైన ఇలా కుక్కలు గీకేస్తే రేగిపోతాయి చూడండి, అలా ఉండేలాగా తీసుకోవాలనుకున్నాను. సో దిస్ ఇస్ ద జీన్స్ ఐ బాట్ దిస్ టైమ్. ఇక్కడ చూసినట్లయితే మీకు కొంచెం ఇలా రగ్ టైప్ లో ఇలా వస్తుంది అనమాట. ఇట్ ఒక యంగ్ లుక్, ఒక రఫ్ లుక్ లాగా కూడా అనిపిస్తుంది. సో ఇలా ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పి తీసుకున్నా. అండ్ జీన్స్ లో ఈ మధ్య నేను ఏ జీన్స్ తీసుకున్నా సరే అన్ని హై రైజ్ కే ఎక్కువ వెళ్తున్నానండి, సో దట్ మనకి టమ్మీ కూడా కవర్ అవుతుంది అనమాట. ఇది కూడా హై రైజ్, ఒకటే బటన్ ఉంది, బట్ మనకి టమ్మీ వరకు వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు మదర్స్ అయితే కనుక కొద్దిగా టమ్మీ ఉంటే కనుక హై రైజ్ వాటిని ఎక్కువ ప్రిఫర్ చేయండి. లో వేస్ట్ వచ్చేసరికి ఏంటంటే టమ్మీ ఇలాగ దాని బయటకు వచ్చినట్లు ఉంటుంది కాబట్టి లుక్ వైజ్ అంత బాగోదు అని నా ఒపీనియన్. సో నేను ఎప్పుడు చూసుకున్న జీన్స్ హై రైజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా ఒక హై రైజ్ జీన్సే. అండ్ ఇలా కొంచెం ఈ స్టైల్ నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదండి. లాంగ్ బ్యాక్ ఎప్పుడో ట్రై చేసా, బట్ అది ఇప్పుడు ఇంకా లేదు. సో ఇది ఒకటి నేను ట్రై చేయాలి. అండ్ దీని సైజ్ అయితే నేను 30 ఆర్డర్ చేశాను, బట్ నాకు 30 కొంచెం లూజ్ గా ఉన్నట్లుంది. 28 ఈజ్ మై జీన్స్ సైజ్, బట్ ఏమో ఈ మధ్య కొంచెం లావ్ అయ్యాను కదా, ఎందుకైనా మంచిదని 30 ఆర్డర్ చేసా. బట్ ఐ ఫీల్ దిస్ ఈజ్ లూజ్ ఫర్ మీ. సో నేను 28 కి ఎక్స్చేంజ్ చేయాలా ఇది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి జీన్స్ ఏంటంటే ఏ టాప్ పై, ఏ టీ షర్ట్ పైకి అయినా సరే మంచిగా సెట్ అయిపోతుంది ఇలాగా, ఎనీ టీ షర్ట్. సో బాగుంటుంది అని అనిపించి ఇలా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు వేసుకున్న దానికైనా సరే. ఇంకా పర్ఫెక్ట్ డెనిమ్ బ్లూ జీన్స్ అని అంటే ఇంకా దాని గురించి చెప్పాలా చెప్పండి. జీన్స్ లో ఏంటంటే మనకి సూట్ అయ్యేది పర్ఫెక్ట్ ఒక్కటి ఉన్నా చాలు, చాలా టాప్స్ పైకి మనము వేసేసుకోవచ్చు. సో అందుకని ఈ టాన్ జీన్స్ అయితే ఈసారి ట్రై చేశాను.
లుక్ మరి మీరే చెప్పాలి, చూసి ఎలా ఉందో నేను ఇన్సర్ట్ చేస్తాను కాబట్టి పక్కన క్లిప్స్. సో ఇవి ఈసారి సమ్మర్ కూల్లో కొన్ని వెస్ట్రన్ టాప్స్ నేను ట్రై చేసినవండి. మీకు ఏదైనా నచ్చితే కనుక వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ప్రైస్ రీజనబుల్ గా ఉంది, స్టైల్ బాగుంది, మీకు యూజ్ అవుద్ది అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.